మనము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలామందికి నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది అని వివాహం చేసుకోకముందు పురుషుడితో స్త్రీ అనొచ్చు, స్త్రీతో కూడా పురుషుడు అనొచ్చు. ఎందుకని మన ఇద్దరము లైఫ్ అంతా బ్రతకాలి, మరణం తప్ప మనల్ని ఏది కూడా మనల్ని ఎడబాపదు. కాబట్టి మరి నీవు ఇలా ఉంటే నాకు నచ్చుతావు, ఇలాగా నీవు ఉండాలి, మరి నేనెలా ఉండాలి? ఒకరినొకరిని చూడండి మాట్లాడుకుని అర్థం చేసుకుని ఆ జీవితాన్ని ప్రారంభిస్తారు. అలాగే దేవునితో కూడా మరి మనం నడవాలి, దేవుడు మనతో నడవాలి. అందుకని దేవుడు కూడా కోరుకుంటున్నాడు మనల్ని, ఇలా మీరు నడవాలి, ఇలా నడుస్తే నేను మీతో ఉంటాను అని. కాబట్టి ప్రియులారా, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, అర్థం కాబట్టి చెప్తున్నాను. మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఇది మన అంశం. నీవు అంటే నిష్టానుసారంగా నీవు జీవించడానికి అవకాశం లేదు. ఇక్కడ క్రైస్తవుడిగా మారిన తర్వాత, నువ్వు ప్రభుని అంగీకరించిన తర్వాత, నువ్వు దేవుని సన్నిధికి వచ్చే వ్యక్తివి, రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న వ్యక్తివి, నీవు నిష్టానుసారంగా జీవించడానికి లేదు అవకాశం. అది లోకములో జీవించినప్పుడు నీ ఇష్టం, నువ్వు ఎలా బ్రతుకునా అనేది ఎవరిని అడిగేవారు ఉండరు. కానీ ఇప్పుడు నీవు యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకునిగా అంగీకరించి దేవుని సన్నిధికి వస్తున్నావు కాబట్టి, నీ ఒక క్రైస్తవునిగా జీవిస్తున్నావు కాబట్టి, ఇప్పుడు ఖచ్చితంగా నీవు నీ ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. చాలామంది అనుకుంటారు నా ఇష్టం వచ్చినట్లుగా జీవించాలి అనుకుంటారు. లేదు లేదు సహోదరులారా, మనకొక క్రమం ఉంది, మనం ఒక పద్ధతిలో నడవాలి, మనకొక రాజ్యాంగం కూడా ఉంది. భారతదేశంలో మనకు ఒక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. దానికి నేను రాజ్యాంగం ప్రకారంగా నేను జీవించను, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానంటే నిన్ను భారతదేశాన్ని నుంచి వెలివేస్తారు, లేదా నువ్వు ఒక ఉగ్రవాదాన్ని తీసుకెళ్ళి చెరసాల్లో పడేస్తారు. అలాగే భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా మనం ఎలా నడుచుకుంటున్నామో, దేవుని యొక్క వాక్యం అనే రాజ్యాంగం మనకుంది, దాని ప్రకారం కూడా మనం జీవించాలి. అందుకని మనం ఎలా ఉంటే దేవునికి ఇష్టమో, లేకపోతే మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఒక 4 విషయాలు మీ ముందు పెడతాను. నేను అనేక విషయాలు ఉన్నాయి, కానీ 4 విషయాలు గమనించండి. యవనస్తులు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మరి యవన యొక్క బలము లేక యవన యొక్క చూడండి మీలో రక్తం ప్రవహించి మీరేమంటారంటే నా ఇష్టం, తల్లితో అనే మాట అదే, తండ్రితో అనే మాట అదే, గురువు గారితో అనగా మీ లెక్చరర్లు మీ చదువుకునే వాళ్ళైతే మీ టీచర్స్తో అనే మాట అదే, సంఘానికి వస్తూ సేవకుడితో కూడా అనే మాట కూడా అదే. కానీ అది చాలా పొరపాటు. నీ ఇష్టముగా నీవు జీవించకుండా నువ్వు దేవుని ఇష్టముగా జీవిస్తే నీకెన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకనే దేవుడు ఎలా ఉండాలని మనల్ని తన రక్తాన్ని ఇచ్చి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి ఎవరు చేయలేని సాహసాన్ని చేసి మనల్ని ఆయన విమోచించుకున్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకుని వాక్యాన్ని విందాం. అందుకని రండి మొదటి విషయాన్ని చూద్దాం. రండి మొదటి విషయం, దేవుడు ఏం కోరుకుంటున్నాడు, నీవు నేను ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. మొదటి పేతురు 3:8 తుదకు మీరందరూ
ఏక మనసుకులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులైనను వినయ మనస్కులనై యుండుడి. చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒకటి తీసుకుందాం, చివరి విషయం తీసుకుందాం. వినయముగా నడుచుకోవాలంట. దేవుడు పిల్లల మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే మొదటి విషయం ఏమిటంటే వినయముగా ఉండాలి. చాలామంది అక్కడక్కడ అంటారు, రే వీడికి వినయం లేదురా, వీడి వినయముగా నడుచుకున్నట్లేదురా అంటే ఒక పద్ధతిగా, వినయం అనగా ఒక పద్ధతి, ఒక క్రమం. చూడండి, చాలామందిలో ఈ దినాల్లో ఇది కనబడట్లేదు. కుటుంబాల్లో కనబడట్లేదు, స్కూల్లో కనబడట్లేదు, చూడండి అలాగే సంఘాల్లో కూడా కనబడట్లేదు. ఇది వినయముగా నడుచుకోవాలని దేవుని వాక్యం చెబుతుంది. వినయముగా నీవు నడుచుకోవాలని నేను కోరుకుంటున్నానని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి పిల్లారా, మనము వినయము గలి నడుచుకోవడం చాలా మేలుకరమైనది. అది భర్త పట్ల భార్య వినయం కలిగి నడుచుకోవాలి. అలాగే చూడండి, భార్య పట్ల కూడా భర్త వినయము కలిగి నడుచుకోవాలి. తల్లిదండ్రుల పట్ల పిల్లలు, పిల్లల పట్ల తల్లిదండ్రులు, చూడండి అక్కా చెల్లెల మధ్యన, అన్నాదమ్ముల మధ్యన ఈ వినయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని వినయము కలిగి నడుచుకోగలిగితే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని మేలులు ఉన్నాయి, కొన్ని ఆశీర్వాదాలు నీకు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలామంది ఈ వినయ మనస్సు లేకపోవడం వల్లనే చూడండి చాలామంది జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాడు. అందుకనే పిల్లారా, ఈ వినయము మనసుకి ఈ లోకం ఇచ్చేది ఏంటంటే సంస్కారం కలిగి నడుచుకోమంటాం అనే మాట. చూడండి, చాలామందిలో అంటారు, వీడికి సంస్కారం తెలియదురా, వీడికి అంటే పద్ధతి తెలియదని, ఒక క్రమము తెలియదని. కాబట్టి పిల్లారా, దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు కోరుకున్నది కూడా ఇదే, నీవు వినయము కలిగి నడుచుకోవాలి. వినయము కలిగి నడుచుకుంటే పిల్లారా, మన జీవితాలు ఎలా ఉంటాయో, దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు నింపుతాడో కొన్ని విషయాలు మీ ముందు పెడతాను. రండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దాం. 28వ వచనం, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. చూడండి, వినయము కలిగి ఉంటే పిల్లారా, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవునికి ప్రీతికరమైనదనగా ఇష్టమైన సేవ చేస్తావంట. ఇష్టమైన నీ ప్రార్థన జీవితంగా ఉంటుంది. ఇష్టముగా నీవు జీవించే జీవితం నువ్వేది చేసినా సరే దేవునికి ఇష్టముగా ఉంటుందంట. వినయము లేని నీ యొక్క భక్తి కానీ, వినయము లేని నీ సేవా పరిచర్య కానీ, వినయము లేని నీ ప్రార్థనా జీవితము కానీ, వినయము లేని నీ యొక్క చూడండి సాక్ష్యము కానీ దేవుడు ఇష్టపడడు. చాలామంది వారి జీవితంలో వినయం ఉండదు, చూడండి క్రమశిక్షణ ఉండదు, విధేయత ఉండదు. పిల్లరా, వాళ్ళు చేసే ప్రార్థన వాళ్ళకి ఇష్టంగా అనిపిస్తుంది కానీ దేవునికి ఇష్టంగా అనిపించదు. చూడండి, వినయము లేని సేవా పరిచర్య చేసే సేవకుడు నాకు నేను బాగా చేస్తున్నాను అనుకోవచ్చు, అది నాకు ఇష్టంగా ఉండొచ్చు. నన్ను ప్రేమించే చూడండి కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇష్టంగా అనిపించవచ్చు కానీ దేవునికి ఇష్టముగా అనిపించదు. దేవునికి ఇష్టమైనది ఏమిటంటే చూడండి, వినయము కలిగి నీ జీవితం దేవునికి ఇష్టమైనది. అంటే వినయము కలిగి ఉన్నప్పుడు భయభక్తులతో పాటలు పాడతావు, భయభక్తులు కలిగి వాద్యాలు వాయిస్తావు, భయభక్తులు కలిగి నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటావు,
భయభక్తులు కలిగి నీ నోటి మాటలను కాపాడుకోగలుగుతావు. అప్పుడు చూడండి, దేవుడు నీ జీవితంలో నిన్ను బాగా ఇష్టపడతాడండి. దేవునికి ఇష్టముగా మనం ఉంటే దేవుడు ఏది తక్కువ మనకి చేయడు. ఇష్టమైన కుమారుడికి యోసేపుకి యాకోబు మంచి చూడండి ఏం చేశాడంట, ఒక అంగీని కుట్టించి ఇచ్చాడు, వస్త్రాన్ని. అదే యోసేపు యాకోబుకి ఇష్టంగా లేకపోతే ఆ వస్త్రాన్ని ఇచ్చేవాడు కాదు కదా. అందుకని పిల్లారా, దేవునికి ఇష్టముగా ఉన్న వాళ్ళకి దేవుడు ఏది తక్కువ చేయడు. అందుకనే నీ వినయముతోనే నీ ఆశీర్వాదం దాగుంది. రండి, రెండో విషయాన్ని చూపిస్తాను. అంటే నీ వినయము కలిగి ఉంటే మొదటి విషయంలో మనము ఆయనకి ఇష్టముగా జీవిస్తాం. రెండోది పిల్లారా, మనము చూద్దాము రండి. ఏబు గ్రంథం 22వ అధ్యాయం, ఏబు గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనాన్ని గమనిస్తే, నీవు పడద్రోయబడినప్పుడు మీరు చూచేదనందువు వినయము గలవానిని ఆయన రక్షించును. నువ్వు రక్షించబడతావు. నీవు వినయము కలిగి నడుచుకోగలిగితే నువ్వు రక్షించబడతావు. నీ యొక్క ఆత్మ నరకానికి వెళ్ళదు. చూడండి, నీవు ఏదైనా శ్రమల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, చూడండి, అది ఆత్మ సంబంధమైన పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఆర్థికమైన పరిస్థితులు కావచ్చు, అనారోగ్యమైన పరిస్థితుల్లో కావచ్చు. నీవే పరిస్థితుల్లో ఉన్నా చూడండి, ఈ లోకములో ఎవ్వరు నిన్ను రక్షించలేకపోయినా దేవుడు మాత్రం నిన్ను రక్షిస్తాడు. నువ్వు ఎలా ఉంటే రక్షిస్తాడంటే వినయము కలిగి ఉండాలి. ఇది మర్చిపోవద్దు. నువ్వు దేవుడు నీ నుంచి కోరుకునేది ఏమిటంటే, పిల్లారా, నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే నీవు వినయము కలిగి ఉండాలి. నీవు వినయము కలిగి ఉంటే నువ్వు భయభక్తులు కలిగి ఉంటావు. అది దేవునికి నీవు ఇష్టంగా మారుతావు. చూడండి, ఇక్కడ వినయము కలిగి ఉండే విషయంలో చూడండి, రెండో ఆశీర్వాదం నీకేంటంటే, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా చూడండి, ఎవరు నిన్ను రక్షించలేకపోయినా, ఎవరు నీకు సహాయం చేసేవారు లేకపోయినా దేవుడు మాత్రం నిన్ను రక్షిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. రండి, మూడో విషయం చెప్తాను. ఈ వినయములోనే పొందుకునే గొప్ప ఆశీర్వాదాలు దేవునిలో ఉన్నాయి. రండి, మూడో విషయాన్ని చూస్తే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద ఏముంటది చెప్పండి? జ్ఞానం ఉంటది. వినయము లేకపోతే నీకున్న జ్ఞానం వ్యర్థం. చూడండి, నీకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత చదివి డిగ్రీలు చేసినా, పిహెచ్డీలు చేసినా, చూడండి, నీవు ఎంత ధనవంతుడు అయినా, నువ్వు ఎంత బిజినెస్ మ్యాన్ అయినా, నువ్వు ఎంత అందం కలిగి ఉన్నా, వినయము లేకపోతే అది సున్నాయే. వినయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వినయము వలన నీలో ఉంటుంది దైవ జ్ఞానం. అందుకనే జ్ఞానవంతురాలు తన ఇల్లు తాను కట్టుకుంటుంది. మూడు రాళ్ళు తన ఇల్లు తన చేతులతో ఓడబేరుకుంటుంది. ఏంటిది? వినయము కలిగిన జ్ఞానం కావాలి. చాలామందికి జ్ఞానం కలిగిన స్త్రీలు ఉన్నారు, లేరని నేను అన్నాను. కానీ వాళ్ళలో ఏముండదంటే వినయం ఉండదు, పద్ధతి సరైనది ఉండదు, క్రమశిక్షణ ఉండదు. చూడండి, అలాంటి వినయము లేని జ్ఞానము వ్యర్థము. అది నువ్వు చదువు వలన నీకు రావచ్చు ఆ జ్ఞానం, లేకపోతే నువ్వు చేసే వ్యాపారం బిజినెస్ వలన రావచ్చు. చూడండి, కొన్ని నువ్వు జీవించే ఆ జీవన శైలిని బట్టి లోక సంబంధమైన జ్ఞానము నీకు ఏ మేలు చేయదు. ఎందుకంటే అది నీకు వినయము నేర్పించలేదు. వినయము కలిగి నీవుంటే ఆ జ్ఞానం ఎలాంటిదంటే ఈ లోక జ్ఞానము కంటే గొప్ప జ్ఞానం. అందుకనే లోకములో జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంట? వెర్రి వాళ్ళు. ఎవరు వీళ్ళంటే వినయము గలవారు. నేను అనుకున్నాను వెర్రి వాళ్ళని రాయబడింది, అసలు ఏంటి దీని మూలం అని
మీరు చాలాసార్లు వింటారు కదా, నాకేదైనా ఒక ప్రశ్న వస్తే దాని కొరకు ఎదుగులాడుకుంటూ ఉంటాను నేను. ఆ దొరికేదాకా కూడా ప్రయత్నిస్తాను. ఎర్రివారు ఎవరంటే వినయము గలవారు. చూడండి, క్రమశిక్షణ గలవారు, ఒక పద్ధతిగా నడుచుకునేవారు, పద్ధతిగా మాట్లాడేవారు. నా నోరు నా ఇష్టం కాదని బూతులు మాట్లాడటం, అబద్ధాలు మాట్లాడటం. చూడండి, నా కళ్ళు నా ఇష్టం, నేను నా ఇష్టం వచ్చినట్లుగా నేను చూస్తాను అనేది లేదు. చూడండి పిల్లారా, ఈ వినయము గలవారిలో దైవ జ్ఞానం ఉంటుంది. రండి, వినయం గలవారికి ఇంకెన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో చూపిస్తాను. రండి, సామెతల గ్రంథంలోనే 22వ అధ్యాయం దగ్గరికి రండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనాన్ని గమనిద్దాం. 22వ అధ్యాయం 4వ వచనం, యెహోవా యొద్ద భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. వినయమునకు ప్రతిఫలం. చూసుకోండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలిగిన. దేని వలన? వినయము వలన. వినయము గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. వినయము గలవాడు ఘనతను పొందుతాడు. వినయము గలవాడు జీవాన్ని సంపాదించుకుంటాడండి. పిల్లారు, చాలా మందికి ఈ విషయం అర్థం కావట్లేదు. అరే బాబు, నువ్వు ఇలా ఉండకూడదురా, నీ ప్రవర్తన మార్చుకోరంటే చెప్పావులే అన్నట్టుగా ఉంటాడు వీడు. వీడెప్పటికీ ఆత్మ సంబంధమైన ఐశ్వర్యవంతుడు కాడు. చూడండి, ఈ వ్యక్తి ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన ఘనతను పొందుకోలేడు. ఆత్మ సంబంధమైన జీవములోనికి వ్యక్తి రాలేడు. ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం ఉండొచ్చు, ఈ లోక సంబంధమైన ఘనతలు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, ఈ లోక సంబంధమైన జీవనములో గొప్పవాడుగా జీవించవచ్చు. కానీ అతనికి ఆత్మ సంబంధమైన ఐశ్వర్యము కానీ, ఆత్మ సంబంధమైన ఘనత కానీ, ఆత్మ సంబంధమైన చూడండి జీవము కానీ ఆ వ్యక్తిలో ఉండదు. అందుకనే వినయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే దేవుడు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, నువ్వు వినయం కలుగుండు. వినయం కలుగున్నావా, నువ్వు నాకు ఇష్టముగా జీవిస్తావు, నేను నిన్ను ఇష్టపడతానన్నాడు. వినయం కలుగున్నావా, నేను నిన్ను రక్షిస్తాను అంటున్నాడు. వినయం కలుగున్నావా, నేను నీకు జ్ఞానాన్ని ఇస్తాను అంటున్నాడు. వినయం కలుగున్నావా, ఐశ్వర్యము ఘనత జీవాధానము నీకు నేను ఇస్తానంటున్నాడు. రండి పిల్లలు, ఇంకా ఏం చాలా మేళ్ళు ఉన్నాయండి వినయం కలిగి జీవిస్తే. రండి, ఇంకో మాట చూపిస్తాను మీకు నేను. యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనములో, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడును అయినను. ఈ మాట అండర్లైన్ చేయండి. వినయము గల వారిని ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసించదను. దేవుడు ఎవరి దగ్గర నివసిస్తాడు? వినయము గలవారి దగ్గర. దేవుడు ఎవరిని ఉజ్జీవింపజేస్తాడు? వినయము గలవారినే. నీవు నీ ఇష్టానుసారంగా జీవించి నీ ఇష్టానుసారంగా బ్రతికి మాట్లాడుతూ ఉంటే దేవుడు నీ యొద్ద నివాసం చేయలేడు, దేవుడు నీలోనికి రాలేడు, దేవుడు నిన్ను ఉజ్జీవింప చేయలేడు బిడ్డ. అందుకనే వినయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధాపంలో ఉన్నవారు కూడా ఈ వినయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే చూడండి, వినయము లేకపోతే నువ్వు ఇన్నంటి ఈ ఆశీర్వాదాలని మీదకి రావు. అంటే నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించలేవు. చూడు పిల్లారా, అలాగే మనము రెండోదిగా చూసాము. ఏం రాసుకున్నాం మనం? రెండోదిగా ఏముంది అక్కడ? రక్షించబడలేము. మూడోదిగా జ్ఞానము
ఉండదు. చూడండి, నాలుగోదిగా ఐశ్వర్యము, ఘనత, జీవం ఉండదు. ఆరోదిగా దేవుడు మనల్ని ఉజ్జీవింప చేయలేడంటే మనలో నివాసము చేయలేడు. అందుకనే పిల్లారా, ఈ యొక్క వినయం అనేది, ఈ విధేయత అనేది, ఈ లోబడే స్వభావము, ఈ దీన మనసు అనేది ఈ యొక్క నీ జీవితంలో ఇది నువ్వు పొందవలసిన గొప్ప ఆశీర్వాదం. వినయము నీలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. తరతరాలకి దేవుడు నీ వినయాన్ని బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. వినయము లేని నీ భక్తి, వినయము లేని నీ పాటలు, వినయము లేని నీ వాద్యాలు, వినయము లేని నీ పరిచర్య, సేవ, బోధలు అన్నీ వ్యర్థమే. వినయము కలిగి ఉన్నప్పుడు నువ్వు పాట పాడినా దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. నువ్వు వాద్యాలు వాయించినా ఆశీర్వాదకరంగా చేస్తాడు. నువ్వు ప్రసంగం చేసినా అనేక మందికి దీవెనకరంగా చేస్తాడు. నువ్వు ప్రార్థన చేసినా అది అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడు. వినయము కలిగి జీవించి నువ్వు సాక్ష్యం చెప్తే అనేక మంది ప్రభు తట్టు త్రిప్పగలిగబడతారు. వినయము లేకుండా చూడండి, నువ్వు గర్వముగా ఉండి గర్వముగా జీవించి నీవు చేసే ఏదైనా సరే అది వ్యర్థమే. అందుకని పిల్లారా, వినయము కలిగి ఉండాలి. వినయము కలిగి దీనత్వముతో తగ్గించుకుని నువ్వు చేసే ప్రతి విషయాన్ని కూడా దేవుడు చూడండి లక్ష్య పెడతాడు, యాక్సెప్ట్ చేస్తాడు వాటిని. అందుని బట్టి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఇది మొదటి విషయం. దేవుడు నా నుంచి ఆశించేది వినయము కలిగి ఉండాలని. రెండోది దేవుడు ఏం కోరుకుంటున్నాడో చూద్దాం. రెండో విషయాన్ని చూద్దాం. రండి, దేవుడు ఎలా ఉండాలని మనల్ని కోరుకుంటున్నాడో రెండో విషయాన్ని చూద్దాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక తీద్దాం. అందరం తీయాలి, బైబిల్ అందరూ కూడా తీద్దాం. బైబిల్ తీస్తూ చదువుతూ ఆ వాక్యాన్ని వినుకుంటూ వెళ్తే అది మన మనసులో ఉండదు, అది మన హృదయంలోకి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి పిల్లారా. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదాం. అటువలనే పరిచర్య చేసే స్త్రీలను మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభవము గలవారును, అన్ని విషయములలో, ఈ మాట అండర్లైన్ చేయండి, అన్ని విషయములలో నమ్మకమైన వారుగా ఉండవలను. ఇది కోరుకుంటున్నాడు దేవుడు. ఒకటి, నువ్వు వినయం కలిగి ఉండాలని కోరుకున్నాడు. రెండోది చూడండి, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. చాలామంది సంఘానికి వచ్చినప్పుడు, దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు, అబ్బో ఎంత నమ్మకస్తురాలో ఈమె, ఎంత నమ్మకస్తుడో ఇతడు అన్నట్టుగా నటిస్తాం మనం దేవుని సన్నిధిలో. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ నమ్మకం కనబడదు మనలో. చూడండి, చాలామంది భార్య దగ్గర నమ్మకంగా ఉన్నట్టుంటారు, చూడండి తర్వాత నమ్మకం కలిగి ఉండరు. చాలామంది భర్త దగ్గర నమ్మకంగా ఉన్నట్టుంటుంది, తర్వాత వేరే స్థలాల్లో ఆ నమ్మకత్వం కనబరచదు. చాలామంది పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గర అబ్బో ఎంత నమ్మకస్తులుగా కనబడతారో, తర్వాత వీళ్ళలో ఆ నమ్మకత్యం కనబడదు. పిల్లరా, అందుకనే అన్ని విషయాల్లో ఉండాలి. నీవు ఒక విషయంలోనే కాదు. నేను ఎప్పుడు చెప్తాను, ఈ యొక్క యవనస్తులకు ఒకసారి ఏసేపు కొరకు చెప్పాను నేను. ఎక్కడెక్కడ నమ్మకంగా ఉన్నాడని చెప్పండి. ఎక్కడెక్కడున్నాడు? హాల్లో ఉన్నాడు నమ్మకంగా, బెడ్రూమ్లో ఉన్నాడు నమ్మకంగా, కిచెన్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. చూడండి, ప్రతి విషయంలో కూడా చూడండి, ఒక క్రైస్తవుడు అనే వ్యక్తి, ప్రభుని ఎరిగిన వ్యక్తి, దేవుని సన్నిధికి వచ్చే వ్యక్తి పిల్లారా అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలా. కొంతమంది డబ్బు దగ్గర నమ్మకంగా ఉండరు, కొంతమంది స్త్రీ దగ్గర నమ్మకంగా ఉండలేరు, కొంతమంది చూడండి పిల్లారా పేరు ప్రఖ్యాతుల దగ్గర నమ్మకాన్ని కోల్పోతారు, కొంతమంది చూడండి వాళ్ళ యొక్క బలహీనతలు ఉంటాయి, వారి యొక్క వ్యసనాలు ఉంటాయి, చూడండి అక్కడ నమ్మకత్యాన్ని కోల్పోతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది? అన్ని విషయాల్లో ఉండాలి నమ్మకంగా. దేవుని సేవకుడి దగ్గర నమ్మకంగా ఉండాలి, చూడండి అలాగే తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా ఉండాలి. నీ యొక్క చూడండి స్కూల్కి వెళ్తున్నావా, హాస్టల్లో ఉన్నావా, అక్కడ కూడా నమ్మకంగా ఉండాలి. ఏ స్థలములో ఉన్నా నువ్వు నమ్మకంగా బ్రతకాలి అనేది
దేవుడు కోరుకుంటున్నాడు. రండి పిల్లారా, కొన్ని విషయాలు చెప్తాను, ఈ నమ్మకత్వం మీద చెప్తాను. ఈ నమ్మకస్తుడుగా జీవించిన పిల్లారా ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. రండి, తిమోతికి రాసిన పత్రికలోనే చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే, మొదటి తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12-13 వచనాలు చూడండి. 12-13. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరించబడు. అబ్బా, ఎవరు పొందారు సాక్ష్యం చెప్పండి దేవుని చేత? పౌలు గారు పొందాడంట. పౌలు గారు అంటున్నాడు, అయ్యా నువ్వు నన్ను నమ్మకస్తునిగా ఎంచినందుకు అయ్యా నీకు వందనాలయ్యా. ఎందుకంటే నా పూర్వం జీవితం అలాంటిది కాదు. నా పూర్వం ఎలాంటి వాడినంటే నేను హింసకుడును హానికరుడును దోషకుడునై బ్రతికానయ్యా. అప్పుడు నాకు చూడండి ఎలా నమ్మకంగా బ్రతకాలో నాకు అర్థం కాలేదు. కానీ నిన్ను తెలుసుకున్న తర్వాత, నిన్ను ఎరిగిన తర్వాత అయ్యా ఇదిగో నమ్మకంగా బ్రతకడం నాకు నేర్పించావు. అంతేకాదు నేను నమ్మకస్తున్నా, నేను వెంచినందుకు నీకు వందనాలు అన్నాడు. మరి ఇక్కడ కూర్చున్న మనల్ని దేవుడు నమ్మకస్తులుగా ఎంచుతాడంటావా? ఉందంటావా ఆ నమ్మకత్వం మనలో? దేవుడు కోరుకునే నమ్మకస్తులుగా మీరున్నారా? నీ భార్య నమ్మకస్తురాలయ్యా బ్రదర్ అంటే డౌటే అన్నా అంటాడు. చూడండి, నీ యొక్క భర్త నమ్మకస్తుడేనమ్మా అని భార్య అడిగితే ఇప్పుడు ఏమంటది? డౌటే అంటది. తల్లిదండ్రులకి నీ పిల్లలు నమ్మకస్తులేనా అంటే వాళ్ళు కూడా చెప్పలేరు ఈ దినాల్లో. ఏమో అయ్యగారు చెప్పలేము, నమ్మలేకపోతున్నాం ఈ కాలం. చూడండి, మీ తల్లిదండ్రులు నమ్మకస్తులేనా అంటే పిల్లలు కూడా చెప్పలేరు, గ్యారంటీ లేదు ఈ దినాల్లో. చూడండి, అలాంటి పిల్లారా పరిస్థితుల్లో ఉన్నట్టు మన జీవితంలో చూడండి పౌలు లాంటి సాక్ష్యాన్ని సంపాదించాలి మనం. చూడండి, పౌలు ఏమనుకుంటున్నాడంటే, అయ్యా ఇదిగో ఒకప్పుడు దూషకుడును హింసకుడును హానికరుడిని ఒకప్పుడు నా జీవితం ఎలాంటిది అంటే, ఒక మాటలో చెప్పాలంటే నేను నమ్మకస్తుని కాదు, నేను ఒక నమ్మక ద్రోహిని. అలాంటి నమ్మక ద్రోహినైన నా జీవితంలో ఇదిగో నీవు నన్ను నమ్మకస్తునిగా చేశావు. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవునికి అడుగుతాను ఇదే, ప్రభువా నన్ను నమ్మకస్తునిగా చేయి, నేను నమ్మకస్తునిగా బ్రతకాలి, రేపు నువ్వు నన్ను నమ్మకస్తునిగా ఎంచాలి. ఈ దినాల్లో మనుషులు మనల్ని నమ్మకస్తులుగా ఎంచలేకపోవచ్చు. కానీ పిల్లారా నీలో ఉన్నంటి ఆ క్వాలిటీ కలిగినంటి ఆ వినయం, చూడండి నీలో ఉన్నంటి ఆ భక్తి, ఆ శ్రద్ధలు, చూడండి ఆ దీన మనసు, నువ్వు నడుచుకునే ఆ యొక్క జీవితం, ఆ నమ్మకమైన జీవితాన్ని దేవుడు తప్పకుండా గుర్తిస్తాడండి. పౌలును చూసి ఇతడు దూషకుడు, ఇతడు హింసకుడు, ఇతని హానికరుడని చాలామంది ఆయన్ని నమ్మలేదు. కానీ దేవుడు నమ్మాడు ఆయన్ని. దేవుడు నమ్మకస్తునిగా ఎంచాడు. అందుకు చెప్తున్నాడు ఈ మాట, అయ్యా నన్ను ఎవరు కూడా చూడండి మంచివాడుగా చూడట్లేదు, కానీ నువ్వు నన్ను మంచివాడిగా ఎంచుకున్నావు అని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు ప్రియులారా. అందుకనే దేవుడు మనల్ని నమ్మాలి, నమ్మకస్తుడుగా మన జీవితంలో దేవుడు ఎంచాలి. అందుకనే దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే నమ్మకస్తులుగా మీరు ఉండాలి. రండి పిల్లారా, చూపిస్తాను. మరొక వ్యక్తి ఉన్నాడు చూడండి. ఆ సంఖ్యాకాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అతడు నా ఇల్లంతటిలో ఎవరు ఈ వ్యక్తి చెప్పండి? మోషే. మోషే కూడా నమ్మకస్తుడుగా ఉన్నాడు. చూడండి, దేవునికి నమ్మకమైన పరిచర్య చేశాడండి పిల్లారా. అందుకనే ప్రభువుని ఎరిగిన తరువాత, ప్రభువును తెలుసుకున్న తరువాత, నువ్వు రక్షణ మారు మనసు పొందిన తరువాత, నువ్వు బాప్తిస్మము పొందిన తరువాత నువ్వు ఎలా జీవించాలి అంటే దేవునికి నమ్మకస్తుడుగా, నమ్మకస్తురాలుగా జీవించాలి.
చూడండి, మోషే కూడా దేవుని యొద్ద నుండి మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఇదిగో మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడండి. పిల్లారా, ఆ సాక్ష్యాన్ని మోషే పొందుకోవడం చూడండి అంత సులువుగా కాదు. అది మోషే ఏం చేశాడంటే, దేవుడు ఏదైతే కోరుకున్నాడో తనలో జీవితాన్ని ఎలా జీవించమని దేవుడు ఆశించాడో మోషే అలా బ్రతికాడు. మోషే వినయము గలవాడు. మోషే భూమంతటిలో ఉన్న వారందరిలో కూడా ఎలాంటి వాడు? సాత్వికుడు, అంటే వినయము గలవాడు, లోబడగలవాడు, చూడండి దేన మనసు గలవాడు. కాబట్టి చూడండి, దేవుడు అతన్ని ఎలా ఎంచుకుంటున్నాడంటే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. రండి, నమ్మకమైన వాడికి పొందుకునే మేలు కూడా 1-2 చూపిస్తాను. రండి, మీకు నేను నమ్మకమైన వాడికి ఎలాంటి మేలు దొరుకుతాయో చూడండి, ఎలాంటి ఆశీర్వాదం దేవుడు ఇస్తాడో చూద్దాం. ప్రకటనా గ్రంథం దగ్గరికి రండి. ఇప్పుడు ప్రకటనా గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటనా గ్రంథం 2వ అధ్యాయం తీయాలి త్వరగా. ప్రకటనా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని సరసాల్లో బోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. అబ్బా, ఎంత గొప్ప గిఫ్ట్ అండి అది, ఎంత గొప్ప ఆశీర్వాదమో. నీవు నమ్మకముగా జీవిస్తే దేవుని విషయములో చూడండి, ఆత్మ సంబంధమైన విషయాల్లో, సంఘ విషయములో, సేవకుడి పట్ల చూడండి, నువ్వు నమ్మకముగా నడిస్తే దేవుడు నీ కొరకు ఏం దాచిపెట్టి ఉంచాడంట? జీవ కిరీటం. నా ఆశ ఇదే. ఈ లోక సంబంధమైనటి చూడండి, నాకు ఏ యొక్క గిఫ్ట్స్ వద్దు కానీ, ఏ కిరీటాలు నాకు వద్దు కానీ, ఏ బిరుదులు నాకు వద్దు కానీ, ఏ సాలువాలు నేను కప్పించుకోవడానికి ఇష్టపడ్ను కానీ, ఈ జీవ కిరీటం పొందుకోవాలని ఆశ నాకు. ఇది మనుషులు ఇచ్చేది కాదు. మనుషులు ఇచ్చే ఆ యొక్క కిరీటాలు చూడండి పాడైపోతాయి కొంతకాలానికి, కానీ దేవుడిచ్చేంటి ఈ జీవ కిరీటము అది పాడైపోయేది కాదు. ఈ జీవ కిరీటాన్ని పిల్లారా మనం పొందుకోవాలి అంటే పౌల్లాగా నమ్మకత్యాన్ని సంపాదించుకోవాలి దేవుని దగ్గర. పౌల్ లాంటి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. మోషే లాంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలండి. పౌలు యొక్క జీవితము మోషే యొక్క జీవితము చాలా దగ్గరగా ఉంటుందండి. ఎందుకంటే మోషే పిల్లారా చాలా ధనవంతుడే. ఎందుకంటే ఐగుప్తిలో అతడు రాజ్యములో, అంటే పిల్లారా ఐగుప్తి ఫరో రాజ్యములో పెరిగాడు. ఆయన రాజకుమారుడిగా పెరిగాడు. చూడండి పిల్లారా, ఆయనకి ఏది తక్కువ లేదు. చూడండి అన్ని విషయాల్లో కూడా ప్రావీణ్యత కలిగిన వాడే. అలాగే పౌలు గారు కూడా చూడండి, ఆయన మొదటి పేరు సౌలు. ఈ సౌలు గారు కూడా ఏమైనా చిన్న చిటికైన వ్యక్తి కాదు. వాళ్ళ నాన్న ఒక బిజినెస్ మ్యాన్. ఎలాంటి బిజినెస్ మ్యాన్ అంటే వజ్రాల వ్యాపారస్తుడు. ఇప్పుడు బంగారం రేటు పెరిగిపోతేనే అమ్మో బంగారం బంగారం అనుకుంటున్నారు. ఆయన వజ్రాలు చూడండి, వజ్రాల వ్యాపారం చేసేంటి పిల్లారా బిజినెస్ మ్యాన్ కొడుకు ఆయన. పిల్లారా ఈయన కూడా వజ్రాల వ్యాపారవేత్తే. చూడండి చదువు లేనివాడు నాలాగంటే కాదు. చూడండి చాలా చదువుకున్నవాడు. పిల్లారా నేను ఎప్పుడు చెప్తాను కదా, చూడండి ప్రపంచంలోనే నెంబర్ 1 స్టూడెంట్స్ ఆయన. నెంబర్ 1 కాలేజీలో నెంబర్ 1 లెక్చరర్ దగ్గర చూడండి మంచి మొదటి ర్యాంక్ తెచ్చుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి పిల్లారా మోషే ఎలాగైతే క్రీస్తు దేవుని బిడ్డల కొరకు ఈ యొక్క అల్పకాల పాపభోగ్యములు అనుభవించుట కంటే దేవుని ప్రజలు క్రీస్తుతో ఉన్న ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని మోసే గారు వచ్చేసాడో, పౌలు గారు కూడా తనకున్న ఆస్తి, తనకున్నటి డిగ్రీలు, తనకున్నటి సమస్తాన్ని కూడా పెంటగా ఎంచుకుని పిల్లారా దేవుని సేవ పరిచర్యను చేయుటకు
అతడు పిల్లారా దేవుని యొద్దకు వచ్చాడండి. అంటే పిల్లారా అతడు సమస్తాని లోక సంబంధమైన వాటిని అన్నిటినీ విడిచిపెట్టి దేవునికి ఎలా బ్రతికాడంటే నమ్మకస్తుడుగా బ్రతికాడండి. నమ్మకస్తుడుగా జీవించగలిగాడు. కాబట్టే మోషే లాంటి వారికి జీవ కిరీటం ఉంది. చూడండి పిల్లారా, అలాగే పౌలు లాంటి వారికి జీవ కిరీటం ఉంది. అంటే పౌలు ఎలా బ్రతికాడు, మోషే ఎలా జీవించాడో మనం కూడా అలా జీవిస్తే పిల్లారా మనం కూడా నమ్మకస్తులుగా బ్రతకగలిగితే, దేవుని దగ్గర ఆ సాక్ష్యాన్ని మనం సంపాదించుకోగలిగితే మనకు కూడా జీవ కిరీటం ఉంటుంది. మనము పౌలు వలె చూడండి జీవించకుండా, మోషే వలె ఈ లోక పాప వైభోగ్యములన్నిటినీ ఆయన విడిచిపెట్టినట్లుగా మనం కూడా విడిచిపెట్టకుండా మనం ఈ లోకంలో పాపములో జీవిస్తే ఈ జీవి కిరీటము దొరకదు. పాపములో బ్రతికేవాడు, లోకాశలు శరీరాశలతో బ్రతికేవారు, ధనాపేక్షతో బ్రతికేవారు, చూడండి ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవించేవారు, వారు దేవునికి నమ్మకస్తులు కాదు, వాళ్ళు దేవునికి నమ్మద్రోహులలో. చూడండి అందుకనే పిల్లారా దేవునికి నమ్మకస్తులుగా జీవిస్తే దేవుడు జీవి కిరీటం ఇస్తాడంట. రండి ఇంకా ఏమి ఇస్తాడో చూపిస్తాను మీకు నేను. నమ్మకంగా ఉంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనాన్ని గమనిద్దామా? 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి అంటే ఈ మాట అండర్లైన్ చేసుకోండి. చాలా మందికి దీవెన అంటే ఎంత ఇష్టమో, ఆశీర్వాదం అంటే ఎంత ఇష్టమో, మేలు పొందుకోవడం అంటే ఎంత ఇష్టమో. పిల్లారా ఇక్కడ మనం గమనిస్తే చూడండి ఎవరికి ఆశీర్వాదమో, ఎవరికి మేలు, ఎవరికి దీవెన, చూడండి ఎవరు పిల్లారా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారంటే నమ్మకమైన వారికండి. దేవునికి నమ్మకంగా జీవించాలి పిల్లారా. నీ భార్యకి, భర్తకి, చూడండి తల్లిదండ్రులకి, పిల్లలకి, సంఘముతో, సంఘ కాపరికి నమ్మకస్తులుగా మనం జీవించాలి ప్రతి విషయంలో. అలాగా మనం జీవించినప్పుడు చూడండి మోషే లాంటి సాక్ష్యము, చూడండి పౌలు లాంటి సాక్ష్యము సంపాదించుకుంటాం, జీవ కిరీటాన్ని పొందుకుంటాం. జీవ కిరీటమే కాదు భూమి మీద కూడా చూడండి దీవెనలు పొందుకుంటాం. చూడండి ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నేను మీతో పంచుకుంటాను. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆర్థికంగా ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆరోగ్యపరంగా కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ యొక్క మూడొంతలంటి ఆశీర్వాదాలు మన జీవితంలో రావాలి అంటే ఒకటి వినయం కలిగి ఉండాలి, రెండోది నీవు నమ్మకస్తుడిగా జీవించాలి. అలా ఉన్నప్పుడు చూడండి దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తాడు. రండి మరొక విషయాన్ని చూపిస్తాను. నమ్మకంగా ఉంటే మత్తయి సువార్త దగ్గరికి రెండోపడు. మత్తయి సువార్త 19వ వచనం నుంచి ఇక్కడ చదువుదాం. చూడండి 19వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. బహుకాలమైన తరువాత ఆ దాసులు యజమానుడు 25వ అధ్యాయం మత్తయి సువార్త 25:19. ఆ దాసుడు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూశాను. అప్పుడు 5 తలంతులు తీసుకున్నవాడు మరి 5 తలంతులను తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలంతులు అప్పగించితివే, అవియుగాక 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నేను అనేక వాటి మీద నియమించెదను. నీ యజమానుని ఈ మాట అండర్లైన్చే, నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. పిల్లారా చూడండి ఈ యొక్క ఉపమానం మనందరికీ తెలుసు కాబట్టి నేను ముందుకెళ్తున్నాను. ఒక వ్యక్తి మరి దేశాంతరం వెళ్ళినప్పుడు ముగ్గురిని దాసుల్ని పిలవటం, ఒకడికి 5 తలంతులు, ఒకడికి 2 తలంతులు, ఒకడికి 1 తలంతు ఇస్తే చూడండి ఈ తలంతుల విషయంలో దేవుడిచ్చినట్టు ఈ యొక్క తలంతుల విషయంలో వారు జీవించిన నమ్మకత్యాన్ని బట్టి దేవుడు వాళ్ళని
ఆశీర్వదించినట్లుగా చూస్తాము. అందులో ఆ ఆశీర్వాదం ఏంటంటే ఇక్కడ ఏమన్నాడంటే ఆ యజమానుడు అన్నాడయ్యా, నాతో కూడా నీవు సంతోషములో పాలు పంపులు పొందు. నమ్మకమైన వాడు ఎలా ఉంటాడంటే సంతోషంగా ఉంటాడండి. ఏ సంతోషం అంటే డబ్బుతో వచ్చే సంతోషంలా కాదు, వివాహంలో వచ్చే సంతోషం కాదు. ఏదో చూడండి, మనము బంగారము ఎండు లేకపోతే ఈ లోక సంబంధమైన చదువుకున్నప్పుడు పాస్ అవునప్పుడు, చూడండి ఉద్యోగం వచ్చినప్పుడు, ఈ లోక సంబంధముగా గొప్ప వ్యాపారంగా గొప్ప వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పుడు ఆ సంతోషం కాదు. ఈ సంతోషం ఎలాంటిదంటే చూడండి, ప్రతి విషయములో కూడా నీవు కలిమిలో ఉన్నా లేమిలో ఉన్నా ప్రతి విషయములో కూడా నువ్వు సంతోషంగానే జీవిస్తావు. కష్ట నష్టాల్లో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా చూడండి, ఈ సంతోషము మన యొద్ద నుండి ఎవ్వరు కూడా తీసివేయలేరు. ఎప్పుడంటే నువ్వు నమ్మకముగా ఉన్నప్పుడు చూడండి, దేవుడిచ్చంటి సంతోషములోనికి నువ్వు పాలు పంపులు పొందుతావు. పిల్లారా, ఈ విషయాన్ని మనం గమనిద్దాం. అందుకనే పిల్లారా, దేవుని వాక్యములో మనం గమనిస్తే కీర్తనల గ్రంథం 101వ అధ్యాయం 6వ వచనాన్ని గమనిద్దామా? 101వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారికి నాకు పరిచారకులగుదురు. ఎస్ పిల్లలు, దేవుడు ఎవరిని చూస్తున్నాడు భూలోకములు అంటే ఆయనకి నమ్మకస్తులుగా ఉండేవారిని. మోషే లాంటి నమ్మకస్తుడిని ఎదుగుతున్నాడు దేవుడు. పౌలు లాంటి నమ్మకస్తుడిని దేవుడు ఎదుగుతున్నాడు. ఎందుకంటే నువ్వు నమ్మకస్తుడుగా జీవిస్తే దేవుడు నీకు సంతోషాన్ని ఇవ్వాలని, దేవుడు నీకు దీవెనలు ఇవ్వాలని, దేవుడు నీకు జీవ కిరీటాన్ని రేపు పరలోకములో నీకు ధరింప చేయాలని దేవుడు వెతుకుతున్నాడంట. ఈ సంఘములో కూడా దేవుడు ఎదుగుతున్నాడు. ఎవరున్నారు నాకు నమ్మకమైన యవనస్తురాలు ఎవరున్నారు? నమ్మకమైన యవనస్తుడు ఎవరున్నారు? నమ్మకమైన నడిప్రాయంలో ఉన్నవారు ఎవరున్నారు? నమ్మకమైన వారు వృద్ధాపంలో ఎవరున్నారని దేవుని యొక్క కన్నులు ఏం చేస్తాయి అంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో మన మీద సంచరిస్తున్నాయి. ఎవరు నాకు నమ్మకంగా ఉంటారో వాళ్ళని నేను దీవించాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఎవరు నమ్మకస్తులుగా ఉంటారో వాళ్ళని సంతోషింపజేయాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఎవరు నాకు నమ్మకస్తులుగా ఉంటే వారికి జీవ కిరీటాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నీవే అది నువ్వు తెలుసుకో, నువ్వు నమ్మకస్తుడుగా ఉన్నావో లేదో అది నిన్నువే పరీక్షించుకో. రండి, ఇది రెండో విషయాన్ని ఇక్కడ విడిచిపెడదాం, మూడో విషయం దగ్గరికి వెళ్దాం. మూడో విషయాన్ని చూద్దాం రండి. పిల్లారా, దేవుడు చూడండి మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడనే విషయాన్ని మీద ధ్యానిస్తున్నాం. ఒకటి, పిల్లారా వినయం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. రెండోది, పిల్లారా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? అన్ని విషయములో నమ్మకముగా ఉండాలని కోరుకుంటున్నాడు. రండి, మూడో విషయంలో దేవుడు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో చూపిస్తాను రండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. 12వ అధ్యాయం 12వ వచనాన్ని గమనిద్దాం. 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై, ఆ మాట అండర్లైన్ చేద్దాం, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. పిల్లారా, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనల నుంచి ఓర్పు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఒకటి, వినయం కలిగి ఉండాలన్నాడు. రెండోది, నమ్మకం కలిగి ఉండమన్నాడు. మూడోది ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి, నువ్వు ఓర్పు కలిగి ఉండాలి. చాలామందిలో ఓర్పు అనేది ఉండదండి. అంటే సహనము, చూడండి నిరీక్షణ, ఈ ఓర్పు అనేది చాలా చూడండి నీ జీవితంలోనికి పిల్లారా నువ్వు ఓర్పు కలిగి ఉంటే మేలు పొందుకుంటావు. నువ్వు ఓర్పు ఎప్పుడైతే ఉండదో, సహనం ఎప్పుడైతే ఉండదో పిల్లారా నీవు దేవుడిచ్చేంటి ఆశీర్వాదాలను కోల్పోతాం, దేవుడిచ్చేంటి మేలు కోల్పోతాం. ఇంకా చెప్పాలంటే దేవుడు నీ పట్ల ఏదైతే ఇస్తానని వాగ్దానం చేశాడో
దాన్ని కోల్పోతావు. అందుకనే రండి, ఓర్పుతో ఒక వ్యక్తి తన జీవితంలో పొందుకున్న ఆశీర్వాదాన్ని పరిచయం చేస్తాను. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక దగ్గరికి రండి. ఇప్పుడు చూద్దాం ఓర్పు వలన ఏం పొందుకున్నాడో. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. 6వ అధ్యాయం 15వ వచనాన్ని గమనిస్తే, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. ఎవరు ఈ వ్యక్తి? అబ్రహాము చూడండి, జీవితంలో దేవుడు చేసిన వాగ్దానము 25 సంవత్సరాలు ఇంచుమించు పట్టిందండి. చూడండి, కొంతమంది బైబిల్ పండితులు 20 సంవత్సరాలు అంటారు, కొంతమంది ఏమో లేదు 25 సంవత్సరాల దాకా అతని జీవితంలో అతడు దేవుడు చేసిన వాగ్దానాన్ని అతడు పొందుకోవడానికి అతడు ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి, సహనముతో ఎదురు చూడవలసి వచ్చింది అని చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా అబ్రహాము జీవితంలో పిల్లారా, దేవుడు చేసినట్టి వాగ్దానాన్ని పొందుకోవడానికి అతడు వినియోగించిన ఆ ఆయుధం ఏమిటంటే ఓర్పు. ఈ దినాల్లో చాలామంది జీవితాల్లో దేవుడు చేసిన వాగ్దానాలు చూడండి నెరవేర్చే ఆ క్రమములో, ఆ ప్రక్రియలో చాలామంది ఈ ఓర్పు లేక, ఈ సహనము లేక చూడండి వారి జీవితాల్లో దేవుని వాగ్దానాలని పొందుకోలేకపోతున్నారు. తొందరపడి దేవుడు చేసేంత వరకు కూడా ఆగలేక ఆలస్యమైపోతుందని చెప్పి వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుని పిల్లారా, వాళ్ళు సొంతంగా వారి జీవితాలు జీవించటం వలన నష్టపోతున్నారు. కానీ అబ్రహాము జీవితంలో దేవుడు చేసినట్టి వాగ్దానము తన జీవితంలో నెరవేర్చబడే వరకు కూడా చూడండి ఆయన ఓర్పు అనగా సహనముతో నిరీక్షణ కలిగి ఎదురు చూశాడు. దేవుడు చేసిన వాగ్దానము అబ్రహాము పట్ల నెరవేర్చాడు. చూడండి, దేవుడు మన పట్ల వాగ్దానం చేసి అది నెరవేర్చకుండా ఉండడు. ఖచ్చితంగా దేవుడు ఆ వాగ్దానాలని మన జీవితంలో నెరవేరుస్తాడు. అది నీ వివాహంలో కావచ్చు, లేకపోతే బిడ్డల విషయంలో కావచ్చు, లేకపోతే నీ యొక్క ఆత్మ సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేక ఆర్థికమైన పరిస్థితుల్లో కావచ్చు, ఆ ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు. దేవుడు నీ జీవితంలో ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన మాట తప్పేవాడు కాదు, ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు గనుక ఆయన తప్పకుండా నీ జీవితంలో ఆయన నీ ఏదైతే నీ చదువులో చేశాడా, లేకపోతే నీ ఉద్యోగ విషయంలో చేశాడా, ఏ విషయమైనా పర్వాలేదు, దేవుడు నీ జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాన్ని నీవు ఓర్పుతో, సహనముతో, నిరీక్షణతో దాన్ని పొందుకోవాలి. అంతేగాని దేవుడు వాగ్దానం చేశాడు, ఇంకా దేవుడు ఏం చేయట్లేదు అనుకుని తొందరపడకూడదు. తొందరపాటు యొక్క నిర్ణయాలు తీసుకుంటే దేవుడిచ్చే వాగ్దానాలకు బదులుగా శాపాలు పొందుకుంటాం మనం. దేవుడిచ్చేంటి ఆశీర్వాదాలకు బదులుగా నష్టాలు మన జీవితాల్లో కొని తెచ్చుకుంటాం. అందుకనే పిల్లారా చూడండి, మన జీవితంలో ఓర్పు నీ జీవితము, నా జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడడానికి సహాయపడుతుంది. అందుకనే దేవుడు అంటున్నాడు ఓర్పు కలుగుండు అన్నాడు. రండి, ఓర్పు వలన జరిగే ఇంకో ప్రయోజనం చూపిస్తాను మీకు నేను. ప్రకటనా గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని గమనిద్దాం. 3వ అధ్యాయం 10వ వచనం, ప్రకటనా గ్రంథం. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులకు శోధించుటకు లోకమంతటి మీదకి రాబోయే, ఈ మాటను అండర్లైన్ చేయండి, శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. నీలో ఉన్నంటి ఈ ఓర్పు, ఆ సహనము వలన చూడండి శోధన కాలములో చూడండి ఎలాంటి శోధన నీ మీదకి వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు నీ మీదకి వచ్చినా పిల్లారా, దేవుడు అంటున్నాడు నేను విడవను, విడబాయను,
ఖచ్చితంగా ఆ శోధన కాలములో నేను నిన్ను కాపాడుతానంటున్నాడు. పిల్లలు, చాలామంది శోధనలో చూడండి వారి జీవితాల్లో దేవుని యొక్క సహాయాన్ని పొందుకోపోవడానికి ఈ ఓర్పు లేకపోవడమే, ఈ సహనము లేకపోవడమే. చూడండి, ఈ ఓర్పు ఈ సహనము లేకపోవడం వలన శోధనలో ఏం చేస్తారంటే తప్పుకుపోతూ ఉంటారు. దావీదు జీవితంలో చూడండి భయంకరమైన శోధన తన జీవితంలో వచ్చిందండి. తన యొక్క మామే, పిల్లనిచ్చిన మామే సౌలు దావీదుని ఏం చేయాలనుకున్నాడంటే చంపాలని చూశాడు. చంపడానికి ప్రయత్నిస్తున్నాడని ఆయన అరణ్యంలో పారిపోయినా చూడండి గృహల్లో దాక్కుంటున్నప్పటికి కూడా సౌలు ఎతుకుతూనే ఉన్నాడు దావీదుని చంపడానికి. ఆ శోధన కాలములో చూడండి ఓర్పును సహనాన్ని కోల్పోయి దావీదు శత్రువులైనంటి ఫిలిష్తీయులతో కలిసిపోతాడు. ఆ ఫిలిష్తీయులతో కలిసిపోయినప్పుడు పిల్లారా దావీదు చాలా నష్టపోతాడండి. ఎంత నష్టపోతాడంటే తన నమ్మిన వారే, తన కొరకు ప్రాణం పెడతానన్న వారే తనని రాళ్ళు రువి చంపాలనే స్థితికి వెళ్ళిపోతాడు ఆయన. అంటే ఓర్పు సహనం మనలో లేకపోతే చూడండి మన కొరకు మనల్ని ప్రేమించేవారే, మనకు సహాయం చేసేవారే చూడండి మనకు శత్రువులుగా మారిపోతారన్నమాట. అందుకనే ఈ ఓర్పు, ఈ సహనం అనేది మనందరికీ అవసరం. నేను ఎప్పుడు ఈ విషయంలో నేను దేవునికి అడుక్కుంటాను, ప్రభువా ఒక సేవకుడిగా నన్ను పెట్టావు కాబట్టి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి సంఘములో. ఈ కుటుంబాలని ప్రభువా ఆత్మీయతలో నడిపించాలంటే నాకు సహనం అవసరం, నాకు ఓర్పు అవసరం. నాకు ఈ ఓర్పు నిరీక్షణ లేకపోతే, ఈ సహనము లేకపోతే ఈ సంఘాన్ని నడిపించలేను. ఒక తండ్రికి, ఒక తల్లికి బిడ్డలను మంచి మార్గంలో నడిపించాలంటే తల్లికి అవసరమే ఓర్పు, తండ్రికి అవసరమే సహనం. ప్రియులారా, అందుకనే తల్లిదండ్రులు ఓర్పు సహనముతో ఉంటే బిడ్డలని ఏ రోజుకైనా వాళ్ళని ప్రయోజకులుగానే చేస్తారు. నా ప్రయత్నం కూడా అంతే. సహనము ఓర్పుతో ఉంటేనే ఈ సంఘాన్ని ఎత్తబడినంటి పెండ్లు కుమార్తె సంఘము వలె తీర్చిదిద్దగలుగుతాననేది నా ఆశ. అందుకనే పిల్లారా కొన్ని విషయాల్లో నేను సహనాన్ని కోల్పోయి ఓర్పు కోల్పోయే పరిస్థితులు వచ్చినా మళ్ళా తమాయించుకుంటాను. ప్రభువా నా బుద్ధిహీనతని క్షమించు. నువ్వెందుకంటే ఆ సిలువలో నువ్వెంతో ఓర్చుకున్నావు, నా కొరకు ఎంతగానో సహించావు శ్రమలు, ఆ రక్తాన్ని సిందించావు, ఆ ముళ్ళ కిరీటాన్ని భరించావు, పిడుకులు గుద్దులు గుద్దించుకున్నావు, ముఖం మీద ఉమ్మ వేసుకున్నావు కదా ప్రభువా. నువ్వెంత సహనం కలిగి ఉన్నావు, ఎంతగా ఓర్చుకున్నావు. నేనే పాటి వాడిని, నాకు కూడా ఆ ఓర్పు దయచేయి, ఆ సహనము దయచేయి ప్రభువా. అప్పుడే నేను ఈ సంఘాన్ని నడిపించగలుగుతాను. భార్యకి ఓర్పు కావాలి, భర్తని సరైన మార్గంలో పెట్టడానికి. భార్యకి చూడండి సరైన మార్గంలో పెట్టాలంటే భర్తకు కూడా ఓర్పు సహనము కావాలి. ఈ ఓర్పు సహనము లేని కుటుంబాల్లో గొడవలు, పోట్లాట్లు, కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి పిల్లారా. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది ఓర్పు కలిగుండు, సహనము కలిగి ఉంటే చూడండి పిల్లారా శోధన కాలములో దేవుడు నిన్ను చూడండి కాపాడుతాడండి. రండి మరొక మాట మీకు నేను చూపిస్తే 4వ విషయంలోనికి వెళ్తాను. ఈ యొక్క 3వ విషయంలోనే ఓర్పు విషయంలో ఒక మాట మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. 3వ అధ్యాయం 5వ వచనం. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక. పౌలు గారు చెప్తున్నాడు, ఈ తెస్సలోని సంఘస్థుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా వీళ్ళని ప్రేరేపించు. ఏ విషయంలో అంటే వీరు ఓర్పు కలిగి ఉండాలి. నా ఆశ ఇదే, సంఘములో ఓర్పు కలిగిన వారు ఉండాలి, సహకారులో ఓర్పు కలిగిన వారు సహించేవారుగా ఉండాలి. ప్రభువా ఇదిగో ఈ యవనస్తులు కూడా ఓర్పు సహనముతో నీ తట్టు తిరగాలి. చూడండి ఈ ఓర్పు సహనము సంఘములో ఉండాలి, సేవకుడిలో ఉండాలి, సంఘ పెద్దల్లో ఉండాలి, సహకారులో ఉండాలి, కుటుంబంలో ఉండాలి. ప్రియులారా ఈ ఓర్పు సహనము లేకపోతే
కుటుంబాలు పాడైపోతాయి, సంఘాలు పాడైపోతాయి. చూడండి, అలాగునే జీవితాలు పాడైపోతాయి. దేవుడిచ్చేంటి ఆశీర్వాదాలకు బదులుగా చూడండి నష్టాలను మనం చూడవలసి వస్తుంది. అందుకనే ఈ ఓర్పు సహనం మనందరికీ దేవుడు దయచేయునుగాక. రండి, 4వ విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. పిల్లారా, ఈ 4వ విషయాన్ని చూద్దాం రండి. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? వినయము. రెండోది, అన్ని విషయాల్లో నమ్మకముగా ఉండాలి. మూడోది, ఓర్పు సహనము కలిగి ఉండాలి. 4వది చూద్దాం రండి, ఏమి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని గమనిద్దాం. కాబట్టి విశ్వాస మూలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. yes, ఈ మాట అండర్లైన్ చేయండి. దేవునితో సమాధానం కలిగి ఉండాలి. మనం ఎవరితో కలిగి ఉండాలి చెప్పండి? మనము దేవునితో సమాధానం కలిగి ఉండాలి. దేవునితో సమాధానం కలిగి ఉంటే అందరితో సమాధానం కలిగి ఉంటాం. దేవునికి మనకి సమాధానం లేదు. చూడండి, ఎవరితో కూడా సమాధానంగా ఉండలేం. మనం భర్తతో ఉండలేం, భార్యతో ఉండలేం, తల్లిదండ్రులతో ఉండలేం, పిల్లలతో ఉండలేం, స్నేహితులతో ఉండలేం. చూడండి, అక్కాచెల్లెల్లో సమాధానం ఉండదు. చూడండి, అన్నదమ్ముల్లో సమాధానం ఉండదు. స్నేహితుల మధ్యన సమాధానం ఉండదు. సేవకులకి చూడండి, విశ్వాసులకు మధ్యన సమాధానం ఉండదండి. అందుకని పిల్లారా, మనము దేవునితో సమాధానంగా ఉండాలి ప్రతిరోజు. మరి దేవునికి మనకి సమాధానం లేకుండా చేసేది ఏంటిది? రండి, చూపిస్తాను మీకు నేను. యాకోబు పత్రిక, తెలిసిన మాటే. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునితో శత్రువు అయిపోతాడంట. దేవునికి ఈ వ్యక్తికి సమాధానం ఉండదు. ఏ వ్యక్తికి? చూడండి, ఎవరిలో వ్యభిచార జీవితం ఉంటుందో, ఎవరైతే చూడండి అబద్ధాలు ఆడతారో, ఎవరైతే చూడండి ఈ జూజానికి అలవాటు పడి ఈ పేకాట్లు, కోడి పందాలు, చూడండి ఈ యొక్క లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తారో, వీళ్ళకి దేవునికి సంబంధం ఉండదు. సినిమాలు చూసే వాళ్ళకి, సీరియాలు చూసే వాళ్ళకి, జబర్దస్త్ షోలని, చూడండి ఈ లోక సంబంధమైనంటి కార్యకలాపాలు, చూడండి వ్యర్థమైనంటి ఇన్స్టాగ్రాములో, ఫేస్బుక్లో, చూడండి వాట్సాప్లో, చూడండి ఈ యొక్క లవ్ మ్యాటర్ల మెసేజ్లు చేసుకునే వాళ్ళకి దేవునికి సంబంధం ఉండదు. పిల్లారా, ఈ లోక సంబంధమైనంటి జీవితము, అది ధనాపేక్షే కావచ్చు, శరీర కోరికలే కావచ్చు. చూడండి, ఈ లోక సంబంధమైన ఏ జీవితముగా అయితే నువ్వు ఉంటావో నీకు దేవునికి సంబంధం ఉండదు. నేను చెప్పట్లా, దేవుని వాక్యమే చెబుతుంది. పిల్లారా, ఈ లోక సంబంధముగా అయినంటి ఆచారాలు, చాలామంది పెళ్లిలో ఆచారాలు చేస్తారు. క్రైస్తవులే. ఈ దినాల్లో ఆంధ్రాలో మనం చూస్తే ఒక సహోదరుడు చెప్తున్నాడు, అయ్యగారు హిందువులే మెరుగండి చెప్తే అంటున్నారా? మన క్రైస్తవులు ఉన్నారే, గోటి దాన్ని కూడా పట్టుకుంటున్నారు. ఇంత దాన్ని కూడా చేయవలసిందే, ఈ ఆచారం చేయవలసిందే, ఇది చేయవలసిందే, అది చేయవలసిందే. ఎంత దిగజారారు అంటే వీళ్ళకి దేవునికి సంబంధము లేదు. వీరు లోక సంబంధులు. లోక సంబంధమైనండి జీవితాలు జీవించే వారికి లోకములో ఏం జరుగుతుందో దాన్ని తీసుకొచ్చి వివాహాల్లో కల్తీ చేస్తారు. చూడండి, గృహ ప్రవేశాల్లో కల్తీ చేస్తూ ఉంటారు. చూడండి, ఇలాగా వారి జీవితం కల్తీ, వారి కుటుంబం కల్తీ, రేపు సంఘాన్ని కూడా కల్తీ. పాస్టర్ గారు, మీరు కనుక ఇలాంటి వాటికి మీరు ఒప్పుకోకపోతే మీ సంఘానికి మీరు రాం, లేదంటే ఇదిగో మేము మానేస్తాం. ఇలాంటి బెదిరింపులు. పాస్టర్ గారు ఏం చేస్తాడు? సరే, ఈ కుటుంబం వస్తుంది ఎప్పటి నుంచో, ఈ కుటుంబం వల్లని కుటుంబాలని వీళ్ళు ఇలా ఉంటే ఎట్లాగని ఈ పాస్టర్ గారు ఏం చేస్తాడు? రాజీ పడతాడు. చూడండి, లోకము ఒక విశ్వాసలో ప్రవేశించి ఆ విశ్వాస నుంచి
అది సంఘములోకి ప్రవేశించి సంఘములోనున్న సేవకుడిని దేవునికి దూరం చేస్తుంది. అది దాని టార్గెట్. సేవకుడు దేవునితో సహవాసములో ఉంటే సంఘము వృద్ధి చెందిద్ది. చూడండి, ఆత్మీయంగా అది ఎంతగానో తీర్చిదిద్దబడుతుంది. ఇప్పుడు పాస్టర్ గారిని డైరెక్టర్ వచ్చి పాస్టర్ గారిని పాడు చేయలేదు అపవాది. పాస్టర్ గారు పాడవ్వాలంటే అయితే వారి కుటుంబాన్ని అనబట్టుకుంటుంది, లేదా చూడండి విశ్వాసాన్ని అనబట్టుకుంటుంది. అలాగా చూడండి ఆచారాల వలనో చూడండి కొన్ని క్రమాల వలనో పిల్లారా జాయిగా ప్రవేశించి సేవకుని కూడా చివరికి దేవునితో సంబంధం లేకుండా చేస్తుంది. అందుకని అమాసాలు అంటారు, పౌర్ణాలు అంటారు. మన పక్కనున్న తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళండి, అమాస రోజునే పెళ్ళిళ్ళు చేస్తారు, అమాస రోజునే గృహప్రవేశాలు చేస్తారు వాళ్ళు. చూడండి, వాళ్ళు హిందువులే. చూడండి, పక్క రాష్ట్రంలో అమావాస్య మంచిది, మనకు మంచిది కాదు. ఎంత దౌర్భాగ్యులు మనం. చూడండి, మన దేశమే కాదు, ప్రపంచ దేశాల్లో మనకంటే గొప్ప గొప్ప ధనవంత దేశాలు ఉన్నాయి. వారు ఈశాన్య మూల అనరు, అగ్ని మూల అనరు, వాళ్ళకు వాస్తువులు లేవు. కానీ ప్రపంచాన్ని వెళ్తున్నాయి కొన్ని దేశాలు ధనవంతులుగా, జ్ఞానముగా, విద్యావంతులుగా, చూడండి వైద్యపరముగా. వారికి లేవే ఈ శాస్త్రాలు, ఈ ఆచారాలు లేవే. కానీ మనకు కావాలి ఆచారాలు. మనకు ఆచారాలు చేసి ఏమైనా బాగుపడతామా? లేదు. చూడండి, ఇవంతా సున్నా. ఇది లోకముతో స్నేహము, దేవునికి మనల్ని దూరం చేయడానికి ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అపవాది. అందుకని పిల్లారా, మనము దేవునితో సంబంధము కలిగి సమాధానం కలిగి ఉండాలి అంటే పిల్లారా మనము లోకాన్ని విడిచిపెట్టాలి. లోకములో ఉన్నంటి ఆచారాలని పిల్లారా మనము విడిచిపెట్టాలి. లేకపోతే చూడండి పిల్లారా మన జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందలేము. అందుకనే దేవునితో సమాధానముగా ఉంటే, లోకముతో చూడండి మనం కలిసిపోకుండా ఉంటే జరిగే ప్రయోజనాలు ఇక్కడ కొన్నిటిని చెప్పి నేను ముగిస్తాను. సమయం అయిపోయింది, కానీ నేను 1-2 నిమిషాల్లోనే నేను ముగిస్తాను. రండి, ఎబ్రీలకు రాసిన పత్రిక, ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనాన్ని మనం గమనిస్తే, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధంగానే ఉండాలంటే నువ్వు దేవునితో సమాధానంగా ఉండాలి. దేవునితో సమాధానంగా ఉంటే మనుషులతో సమాధానంగా ఉంటావు ఆటోమేటిక్గా. దేవునితో సమాధానము లేనప్పుడు చూడండి, దేవునితో నీకు సావాసము లేనప్పుడు, దేవునితో నీకు స్నేహము లేనప్పుడు నువ్వు లోక స్నేహితుడివే, లోక స్నేహితురాలు. కాబట్టి నీలో సమాధానము దేవునికి నీకు ఉండదు కనుక దేవుని పరిశుద్ధత నీలోకి రాదు. పరిశుద్ధంగా ఉండాలి అంటే, రేపు ప్రభువును చూడాలి అంటే, పరలోకం చేరాలంటే నీకు దేవునికి సమాధానం ఉండాలి. అందుకు లోకం నీలోంచి తీసివేయాలి. రండి, రెండో విషయాన్ని చూపిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. 13:11లో ఇలాగుంది, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయ్యుండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారయ్యుండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై యుండును. దొరకలేదా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక నేనేం చెప్పాను? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13:11లో ఉంటుంది. చూడండి, దేవునితో సమాధానము, దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవునితో సమాధానంగా ఉంటే చూడండి పరిశుద్ధత నీలోకి వస్తుంది. దేవునితో సమాధానం కలిగి ఉంటే చూడండి దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు వెళ్ళే ప్రతి చోటలో కూడా, నువ్వు వ్యాపారానికి వెళ్ళినా, నువ్వు చదువుకోవడానికి వెళ్ళినా, చూడండి నీవు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ స్థలములోనైనా సరే దేవుడు నీకు తోడుగా వస్తాడు. ఎప్పుడంటే దేవునికి నీకు సత్సంబంధం ఉన్నప్పుడు, సమాధానం ఉన్నప్పుడు. రండి, మరొక విషయాన్ని చెప్పి ముందుకెళ్తాను. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాల క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండునుగాక.
అంటే పిల్లారా, సాతాను మన నెత్తి మీద ఉండదు. ఇప్పుడు సాతాను ఎక్కడ ఉంటుంది? మనకి కాళ్ళ క్రింద ఉంటుంది. ఎప్పుడు? దేవునికి మనకి సమాధానం ఉన్నప్పుడు. రండి మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రికలోనే 14వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 19వ వచనాన్ని చూడండి. కాబట్టి సమాధానము పరస్పర క్షేమాభివృద్ధి కలగచేయును, వాటిని ఆసక్తితో అనుసరింతుము. అంటే నీ కుటుంబానికి క్షేమాభివృద్ధి, చూడండి, నీ జీవితానికి క్షేమాభివృద్ధి, చూడండి, నీ యొక్క కొడుకు కోడలకి క్షేమాభివృద్ధి, నీ అల్లుడికి, నీ యొక్క చూడండి కూతురికి క్షేమాభివృద్ధి ఉంటున్నది. పిల్లారా, క్షేమాభివృద్ధి అనేది ఎప్పుడంటే దేవునికి నీకు సత్సంబంధం ఉన్నప్పుడే. దేవునికి నీకు సంబంధము లేనప్పుడు, లోకముతో నీకు సంబంధం ఉన్నప్పుడు నీ కుటుంబంలో క్షేమాభివృద్ధి ఉండదు. సాతాను నీవు కాళ్ళ కింద త్రొక్కలేవు. చూడండి, దేవుడు నీకు తోడై ఉండలేడు, దేవుడి పరిశుద్ధత నీలోనికి రాదు. అందుకనే దేవునితో సంబంధము కలిగిన వ్యక్తిగా ఉంటే నువ్వు ఆటోమేటిక్గా మనుషులతో సంబంధం కలిగి ఉంటావు. చూడండి, అప్పుడు దేవుని పరిశుద్ధత నీలో వస్తుంది. చూడండి, అప్పుడు చూడండి దేవుని క్షేమము, సాతాన్ని కాళ్ళ క్రింద తొక్కగలుగుతావు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అందుకని పిల్లారా, మన జీవితంలో ఈ విషయాలు మర్చిపోద్దు. ఒకసారి జ్ఞాపకం చేసుకుని మన ముగింపులోకి వెళ్దాం. మొదటిది ఏంటి చెప్పండి? ఏం కోరుకుంటున్నాడు దేవుడు? రెండోది ఏం కోరుకున్నాడు? మూడోది ఏం కోరుకుంటున్నాడు? నాలుగోది చూడండి, దేవునితో ఏం కలిగి ఉండాలి? మనము సమాధానం కలిగి ఉండాలి. ఈ 4 స్వభావాలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభువుకు అడుగుదాం. ప్రభువా, ఈ వినయము కలిగిన మనసు నాకు కావాలి. ప్రభువా, ఇదిగో అన్ని విషయాల్లో నేను నమ్మకంగా ఉండాలి, ఓర్పు సహనముతో ఉండాలి. ప్రభువా, నీతో నేను సమాధానం కలిగి ఉండాలి. ప్రభువా అని నోరు తెరుద్దాం. పిల్లారా, అందరూ కూడా ప్రార్థన చేద్దాం, ప్రభు సన్నిధిలో అడుగుదాం. చిన్న ప్రార్థన చేసుకుని పిల్లారా మనం ముగించుకుని వెళ్దాం దేవుని దీవెన ఆశీర్వాదాలతో. కాబట్టి అడుగుదాం. ప్రభువా, అయ్యా, వినయము కలిగి ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. నమ్మకస్తుడిగా జీవిస్తే ప్రభా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఓర్పు సహనముతో ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయంట ప్రభా పొందుకోవడానికి. అయ్యా అయ్యా సహాయం చేయి ప్రభువా అని అడుగుదాం. పిల్లలు నోరు తెరవాలా, అందరూ కూడా నోరు తెరుద్దాం. ప్రభా, అయ్యా అయ్యా, నీతో నేను సమాధానం కలిగి ఉంటే నేను పరిశుద్ధంగా బ్రతుకుతానంట ప్రభువా. నువ్వు నాకు తోడై ఉంటావంట, సాతాన్ని కాళ్ళ కింద త్రొక్కగలుగుతానంట, నాకు నా కుటుంబానికి క్షేమాభివృద్ధి ఉంటుందంట ప్రభువా. అటు కృప దయచేయి నాయన అని అందరు నోరు తెరవాలా, ప్రార్థన చేద్దాం, ప్రభు సన్నిధిలో అడుగుదాం. ఈ లోక జీవితాన్ని విడిచిపెడదాం. ఎందుకంటే ఈ లోక స్నేహము దేవునితో వైరము అనగా నువ్వు దేవునికి శత్రువు అవుతావు. కాబట్టి ఎట్టి ఆశీర్వాదాలు నీ కుటుంబానికి నీకు రావు అంటున్నాడు దేవుడు. కాబట్టి అడుగుదాం. ప్రభువా, ఈ లోకం నాలోనికి రానివ్వద్దయ్యా, ఈ లోకాచారాలు, ఈ లోక పద్ధతులు నాలోనికి రానివ్వద్దు ప్రభు అని ప్రార్థన చేయాలి. నోరు తెరవాలా, అందరూ కూడా నోరు తెరుద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రభుకు అడుగుదాం. ప్రభువా, వినయము కలిగి నేను బ్రతకాలి ప్రభువా. అయ్యా, అన్ని విషయాల్లో నమ్మకంగా బ్రతకాలి ప్రభువా, ఓర్పు సహనముతో బ్రతకాలి ప్రభువా. అయ్యా అయ్యా, నీతో నేను సమాధానం కలిగి బ్రతకాలి ప్రభువా. అయ్యా, నేను శత్రువుగా బ్రతకనివ్వద్దు ప్రభువా అని నోరు తెరవాలి. అందరూ నోరు తెరవాలా, చిన్న ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం.